హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు కేఎస్ సీడ్స్. నేను మీ సౌజన్య. ఈరోజు మన స్పెషల్ అందరి ఆల్ టైమ్ ఫేవరెట్ ఆనియన్ సమోసా. సినిమాకి వెళ్ళినా బజార్కి వెళ్ళినా అంతెందుకు వీధుల్లో మన ఇంటి ముందుకు కూడా వస్తుంటాయి కదా. ఉల్లి సమోసాలో ఏ మ్యాజిక్ ఉందో కానీ నచ్చని వాళ్ళంటూ ఎవరుంటారు చెప్పండి. తక్కువ ఇంగ్రీడియంట్స్తో చిన్న చిన్న టిప్స్ ఫాలో చేస్తే బయట షాప్లో లాగానే ఇంట్లోనే క్రంచీగా టేస్టీగా చేసుకోవచ్చు. మరి లేట్ చేయకుండా ఆ ప్రాసెస్ని చూసేద్దామా ఇప్పుడు. ముందుగా ఆనియన్ సమోసా కోసం 1/2 కేజీ పెద్ద ఉల్లిపాయలను, 2 పచ్చిమిరపకాయలను, 2 రెమ్మల కరివేపాకును తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. కట్ చేసిన ముక్కలన్నింటినీ అలాగే 1 గంట సేపు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవటం వలన ముక్కల్లో ఉన్న మాయిశ్చర్ అంతా ఆరిపోయి సమోసా క్రిస్పీగా వస్తుంది. ఇప్పుడు బౌల్లో 1 కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పును వేసుకొని పిండితో బాగా కలిసేలాగా కలుపుకోవాలి. గోరువెచ్చని 1/2 కప్పు వాటర్ని పిండిలో కొద్ది కొద్దిగా వేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. మరీ లూజ్గా కాకుండా గట్టిగా కాకుండా కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా సెమీ సాఫ్ట్గా ఉండాలి. పిండి కలిపిన తరువాత నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు, వెంటనే షీట్స్ని చేసుకోవచ్చు. పిండిని చిన్న చిన్న బాల్స్ లాగా పూరీ పిండి సైజులో ఈక్వల్గా చేసుకోవాలి. ఇప్పుడు 4 బాల్స్ను చిన్న చపాతీల్లాగా కొంచెం మందంగా ఒకే సైజులో సమానంగా ఒత్తుకోవాలి. చపాతీల మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. అలాగే కొంచెం పొడిపిండిని కూడా చల్లుకోవాలి. ఇలా ఆయిల్ అప్లై చేసి పొడిపిండిని చల్లుకోవటం వలన చపాతీలు ఒకదానికొకటి అంటుకోకుండా ఈజీగా లేయర్స్గా విడిపోతాయి. ఇప్పుడు చపాతీలన్నింటినీ ఒకదాని మీద ఒకటి ఉంచి ఒకే చపాతీలాగా ఒత్తుకోవాలి. మధ్య మధ్యలో పిండిని చల్లుకుంటూ వీలైనంత పల్చగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒకదానికొకటి అతుక్కునేలాగా కాకుండా లేయర్స్ కనపడేలాగా ఒత్తుకోవాలి. మరీ పల్చగా ఒత్తుకుంటే షీట్స్ ఊడిరావు, ఒకదానికొకటి అంటుకుపోతాయి. ఇప్పుడు రెడీ అయిన చపాతీని వేడెక్కిన పెనం మీద కాల్చుకోవాలి. బాగా కాల్చాల్సిన అవసరం లేదు, వీడియోలో చూపించిన విధంగా లైట్గా తెల్లని స్పాట్స్ వచ్చేలాగా కాల్చుకుంటే సరిపోతుంది. చపాతీ అంతా సమానంగా కాలేలాగా చపాతీని చేతితో కదిలిస్తూ కాల్చుకోవాలి. హీట్కి చేతితో చపాతీని కదిలించలేకపోతే ఏదైనా క్లాత్తో అద్దుతూ చపాతీని అంతా సమంగా కాల్చాలి. చపాతీ కాలిన తర్వాత చపాతీ పైన తెల్లని బబుల్స్ వచ్చి ఎడ్జెస్ విడిపోతాయి. ఇలా ఎడ్జెస్ విడిపోయిన తరువాత చపాతీ పైన ఉన్న ఫస్ట్ లేయర్ని తీయాలి. రివర్స్ చేసి రెండో వైపు లేయర్ని కూడా తీసేయాలి. ఇప్పుడు మిగిలిన 2 చపాతీలను లైట్గా 2 వైపులా హీట్ చేసుకొని విడదీయాలి. మనం 4 చపాతీలను కలిపి పల్చిగా ఒకే చపాతీలాగా ఒత్తుకున్నాం కదా, అవి విడివిడిగా వచ్చేశాయి. లేయర్లను పెనం మీద వేడిగా ఉన్నప్పుడే ఒక్కొక్క లేయర్ని తీస్తూ కాల్చుకోవాలి. వేడి మీద అవి ఈజీగా విడిపోతాయి. కిందకి తీసి చల్లారిన తర్వాత అవి బ్రేక్ అవుతాయి. ఎక్కువగా కూడా కాల్చకూడదు, స్టిఫ్గా అయ్యి విరిగిపోతాయి. ఇలా విడిపోయిన 4 లేయర్స్ను ఒకదాని మీద ఒకటి ఉంచి 4 వైపులా కట్ చేసుకొని స్క్వేర్ లాగా చేసుకోవాలి. స్క్వేర్ని మధ్యకు కట్ చేసుకుంటే మొత్తం 8 షీట్స్ వస్తాయి. షీట్స్ ఎండిపోతే విరిగిపోతాయి కాబట్టి ఒక తడి క్లాత్ని కప్పేసి ఉంచాలి. ఫ్యాన్ కింద ఆరబెట్టిన ఉల్లిపాయ ముక్కలను ఒక బౌల్లోకి తీసుకొని ఇందులో రుచికి సరిపడా ఉప్పును, 1/2 టీ స్పూన్ కారాన్ని, 1/2 టీ స్పూన్ గరం మసాలాను వేసుకొని మసాలా అంతా ఉల్లిపాయ ముక్కలకు బాగా పట్టించాలి. అలాగే సమోసా సీల్ చేయడానికి 1/2 కప్పు మైదా పిండిని తీసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుని చిక్కని పేస్ట్ చేసుకోవాలి. 8 షీట్స్తో మనకు 8 సమోసాలు వస్తాయి. సమోసా కోసం షీట్ని కోన్ లాగా చేసుకోవాలి. ఇప్పుడు ఈ కోన్లో ఉల్లిపాయ తరుగును వేసుకొని అంచులకు మైదా పిండి పేస్టును రాసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. సమోసాలో ఉన్న ఉల్లి తరుగు బయటికి రాకుండా ప్యాక్ చేయాలి. ఇలా సమోసాలన్నింటినీ రెడీ చేసుకొని నూనెలో వేయించుకోవాలి. అంచులను సరిగా ప్యాక్ చేయకపోతే వేయించుకునేటప్పుడు అవి విడిపోయి ఉల్లి తరుగు బయటకు వస్తుంది. కాబట్టి అంచులను జాగ్రత్తగా ప్యాక్ చేసుకోవాలి. ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని వేడి చేసుకోవాలి. నూనె మీడియం హీట్కి వచ్చాక సమోసాలను వేసుకొని మీడియం టు లో ఫ్లేమ్లో గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించుకోవాలి.
సమోసా క్రిస్పీగా రావాలంటే మంటను మీడియం టు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేస్తూ వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత టిష్యూ పేపర్ మీదకి కానీ చిల్లుల గిన్నెలోకి కానీ తీసుకోవాలి. ఇలాగే మిగిలిన సమోసాలను కూడా వేయించుకోవాలి. 1 కప్పు పిండితో 20 సమోసాలు వస్తాయి. షీట్స్ కట్ చేసినప్పుడు మిగిలిన ముక్కలను నూనెలో గోల్డెన్ బ్రౌన్కి వచ్చే వరకు వేయించుకుంటే అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అంతేనండి, క్రిస్పీగా టేస్టీగా వేడివేడి ఆనియన్ సమోసా రెడీ. చాలా ఈజీగా చిటికెలో చేసుకోవచ్చు. నేను చెప్పిన పద్ధతిలో చేశారంటే బజార్లో దొరికే ఆనియన్ సమోసా ఇంట్లోనే పర్ఫెక్ట్గా చేసుకోవచ్చు. మరి ట్రై చేసి కామెంట్ చేస్తారా? వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కేఎస్ఈస్ ఛానల్ని చూస్తూనే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.